ఈ రోజులలో మనల్ని ఎక్కువ భయపెడుతున్న సమస్య గుండె జబ్బులు మరియు బ్యాడ్ కొలెస్ట్రాల్. గుండె ఆరోగ్యానికి తిరుగులేనిది కుసుమ నూనె. పయనం ఛానల్కి స్వాగతం అండి. నేను మీ అనసూయను. ఈ మధ్య అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి కారణం రిఫైన్డ్ వంట నూనెలు, కల్తీ ఆహారం. పూర్తిగా కాకుండా కొద్దిగా అన్న మన వంతు మంచి ఆహారం తీసుకోవడానికి అయితే మన ప్రయత్నం మనము చేద్దాము. సాంప్రదాయ చెక్కగానుగ మెషిన్ ద్వారా 100% ప్యూర్ కుసుమ నూనెను ఎలా తయారు చేస్తున్నానో చూపించబోతున్నాను. అలాగే ఈ నూనె వాడటం వల్ల మన గుండెకు, కీళ్ళ నొప్పులకు ఎలాంటి లాభాలు ఉంటాయో కూడా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా చివరి వరకు అయితే చూడండి. ఇప్పుడు నేను 10 కేజీల తెల్ల కుసుములను అయితే వేసాను అనమాట మిషన్లో. ఇక్కడ చూశారు కదా, గింజలన్నీ నలిగి మన కళ్ళ ముందే స్వచ్ఛమైన కుసుమ నూనె డ్రాప్ బై డ్రాప్ పడుతుంది. కుసుమ నూనెలో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ విపరీతంగా ఉంటాయి. ఇది మన రక్తనాళాల్లో కొవ్వు చేరకుండా అడ్డుకుంటుందన్నమాట. హై బీపీ ఉన్నవారికి, డయాబెటీస్ ఉన్నవారికి ఇది ఒక వరం లాంటిదని చెప్తారనమాట చాలామంది పెద్దవాళ్ళు. దీని స్మోకింగ్ పాయింట్ చాలా ఎక్కువ. అంటే మామూలు చెక్కగానుగ నూనెలను డీప్ ఫ్రైకి వాడకూడదు అంటారు. కానీ కుసుమ నూనె స్మోకింగ్ పాయింట్ చాలా ఎక్కువ కాబట్టి మనం ఎటువంటి భయం లేకుండా డీప్ ఫ్రైకి కూడా ఈ నూనెనైతే మనము వాడుకోవచ్చు అనమాట. ఇక మన గార్డెన్లోని చెట్లకైతే ఈ మధ్య నేను ఎటువంటి ఎరువులు అయితే కొనడం లేదండి. ఈ నూనె ఆడించినాక వచ్చిన చెక్కనే కొబ్బరి కానీ, లేదు అంటే కుసుమ చెక్కనైతే మట్టిలో అయితే చల్లుతానమాట. లేదు అంటే పల్లి నూనె కానీ, లేకపోతే నువ్వుల చెక్క వస్తుంది కదా, వాటిని అయితే అనమాట నేను 15 రోజులకు ఒకసారి అయితే చెట్లకు వేస్తూ ఉంటాను. ఇవి తప్ప నేను ఏవి చెట్లకైతే వాడడం లేదండి. మనము, మన కుటుంబము, మన చుట్టూ ఉన్న వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి అంటే కెమికల్ ఆయిల్స్ వదిలేసి ప్యూర్ ఆయిల్స్ వాడటం అయితే మొదలు పెడదామా? మరి మీరు కూడా ఒకసారి దీని గురించి ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ అండ్ గార్డెనింగ్ టిప్స్ కోసం ఇప్పుడే కింద ఉన్న రెడ్ బటన్ నొక్కి పయనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా ఉంటా. మరి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. కుసుమ పూలను కూడా మనము వంటలో వాడుకోవచ్చంట. అది ఏ విధంగానో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అంతవరకు ఉంటానండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.